హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఓరగల్లు పిల్లని. ఈరోజైతే నేను ఇది చేశానండి. ఎలా చేశాను ఏంటి అనేది చూద్దాం. ముందుగా నేను మొన్న గోధుమ గడ్డిని నాటానండి. అందరు వీడియోస్ వస్తున్నాయి కదా, ఎలా ఉంటుంది చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాము. దీంతో బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు కదా. నాకు ఎప్పటికీ అదే ప్రాబ్లం ఉంటుంది. చూద్దామని ఒకసారి ట్రై చేద్దామని చేశానండి. ఇవి ఒక 10 days బ్యాక్ మొన్న వీటిని మొలకలని నాటాను, గింజని చల్లుకున్నాను. 3 days వరకు మొలకలు అనేది వచ్చేసాయండి. వాటిని మంచిగా శుభ్రంగా కట్ చేసేసుకొని వాటిని నీటిలో మంచిగా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను ముందు గడ్డి చూపిస్తారనుకున్నానండి, కానీ నాకు వీడియో తీయడం గుర్తులేదు. సరదాగా ఏదో తీసాను, అసలు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను. ముందైతే నాకు భయం వేసిందండి, ఫస్ట్ టైం తాగడం ఎలా ఉంటుందో ఏంటో, ఏమైనా వామిటింగ్ వస్తుందా ఏంటా అని చాలా భయంగానే చేశాను. అలా శుభ్రం చేసిన గడ్డినంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిదనం బాగుందండి, పీచు పదార్థం అనేది ఈ గడ్డిలో ఉంది. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తే ఇది మనకి గ్రైండ్ చేయడానికి ఫ్రీ ఉంటుందని నేను చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అసలైతే నాకు చాలా భయం వేసిందండి, ఇది ఎలా ఉంటుందో, తాగితే పడుతుందో పడదో అని చాలా టెన్షన్గానే అసలు మార్నింగ్ కట్ చేశాను. పిల్లలు కదా సాకులు చెప్తూ ఉంటారు చూడండి, నేను ఇప్పుడు తాగుతా అప్పుడు తాగుతా అని. అలా నాకు నేనే సాకులు చెప్పుకుంటూ ఆగిపోయాను. అసలు ఎలా ఉంటుందో ఏమో, వామిటింగ్ అవుతుందేమో అని. మార్నింగ్ టీ తాగే ముందు తాగేసి టీ తాగుదాం అనుకున్నాను, కానీ భయం వేసింది. తర్వాత టిఫిన్ చేసినాక తాగుదాంలే అని పక్కకు పెట్టేశాను. లాస్ట్ ఫైనల్గా లంచ్కి ముందు ఒకసారి తాగేసి చూద్దాం ఎలా అయితే అలా అవుతుంది అని ఇక డేర్ చేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి, ఇంత చిన్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్తున్నారు కదా, అందుకని ఒకసారి ట్రై చేసి చూద్దామని చేశాను. బాగానే వచ్చింది. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని వీడియో చేశానండి. ఇలా కట్ చేసినవన్నీ నేను ఒకటేసారి గ్రైండర్లో వేసేసుకున్నానండి. కొంచెమే గడ్డి కాబట్టి నాకు సరిపోయింది, చిన్న జార్లో వేసేసుకున్నాను. దీన్ని ఫస్ట్ టైం ఇట్లా కొంచెం ఒక 2-3 పల్స్ ఇస్తే ఇట్లా బరకగా అయిపోయిందండి. అసలు ఇది గ్రైండ్ అవుతుందా లేదా అని చాలా డౌట్గా ఉండే. చూడండి ఎలా ఉందో, పీచుగా అవుతుందా కాదా అని డౌట్ ఉండేది. కానీ కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి నేను ఒక 1 minute అలా గ్రైండ్ చేశానండి. చేశాక చూడండి, అసలు ఇది గ్రైండ్ అయిందా లేదా అనేది డౌట్ ఉండే. చాలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిందండి. తర్వాత నేను చిన్న టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని చూడండి ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నానండి. ఫస్ట్ ఇలా స్పూన్తో ప్రెస్ చేశాను, పైదంతా అయిపోయింది. ఇంకా కొంచెం మనకి పిప్పిలో జ్యూస్ లాగా అనిపిస్తుంది కదా అని చూసి మళ్ళీ నేను తర్వాత కాస్త చేయితోటి ప్రెస్ చేశాను. కొద్ది వాటర్ వేసేసి మళ్ళీ ఇంకొంచెం ఉందండి పేస్ట్, అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకున్నాను. చూడండి, తర్వాత నేను దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చూసారా ఎలా వచ్చిందో పేస్ట్ అనేది. అసలు పీచుగా ఎలా కనబడుతుందో, కానీ చూడడానికి ఇలా ఉంది, కానీ చాలా స్మూత్గా అసలు స్పాంజ్ని ముట్టుకున్నట్టుందండి. అంత మెత్తగా గ్రైండ్ అయిపోయింది. అసలు నేను ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. చూడండి, ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా వచ్చింది. ఇక నాకు వెళ్ళిన జ్యూస్ ఇదండి. ముందు చూపించాను కదా, నేను ఆ గడ్డికి నాకు ఇంత వెళ్ళేసింది. దానిలో కొంచెం టేస్ట్ కోసమని నేను హనీ కలుపుకున్నానండి. ఇలా కలిపేసి, కానీ నాకైతే చాలా భయం వేస్తుందండి, పడుతుందో వామిటింగ్ అవుతుందో ఎలా ఉంటుందో అని. ఫైనల్గా అయితే 2 glasses వచ్చింది, తాగేసానండి.